ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్స్ రికార్డ్స్ గ్రహీత అయినటువంటి డాక్టర్ కమ్మల శ్రీధర్ గారు. డాక్టర్ గారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే యూరిన్కి వెళ్ళేటప్పుడే యూరిన్ని చూసి వాళ్ళ ఆరోగ్యాన్ని జడ్జ్ చేయొచ్చు అని చెప్తుంటారు. సో దీనికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే లైక్ మూత్రం రంగును బట్టి కూడా ఆ వ్యక్తి ఆరోగ్యం ఎట్లా ఉంది అని మనం గెస్ చేయగలమంటారా? తప్పకుండా అలాంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే యూరిన్ అనేది సింపుల్ శాంపుల్, దాంట్లో ఏం ఖర్చు లేదు. దాన్ని చూడడం అనేది ఎవరికి వాళ్ళు చూసుకోవచ్చు. చూసుకున్న వాటిలో కూడా కలరు నార్మల్గా యూరిన్ ఏంటి అని అంటే ఎగ్జాక్ట్ చెప్పలేం. సమ్మర్లో అయితే కొంచెం కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వస్తుంది కాబట్టి కొద్దిగా ఎల్లో కలర్ రావచ్చు. అదే వర్షాకాలంలో అయితే యూరిన్ ఎక్కువగా వస్తుంది కాబట్టి వాటరీగా ఉండొచ్చు. కానీ డార్క్ ఎల్లో వచ్చింది అనుకోండి, జాండీస్లో అలా జరుగుతుంది. జాండీస్ ఉన్న వాళ్ళకి ఫుల్ ఎల్లో కలర్. ఎలాంటి ఎల్లో అంటే డార్క్ ఎల్లో. సో అది చూస్తే మనకి భయం వేస్తుంది, ఇదేంటి ఇలా వస్తుందని చెప్పి. నెక్స్ట్ రెడ్ కలర్ వచ్చేసింది అనుకోండి. యూరిన్లో ఎప్పుడు రెడ్ కలర్ రాకూడదు, అంటే బ్లీడింగ్ అవుతున్నట్టు. బ్లీడింగ్ ఎక్కడో అవుతుంది, కిడ్నీలో అవుతుందో, గొట్టంలో అవుతుందో, మూత్రాశయంలో అవుతుందో, మూత్రనాళంలో అవుతుందో. ఎక్కడో చోట ఒక గాయం కానీ, ఒక క్యాన్సర్ కానీ, ఒక ఫారిన్ బాడీ స్టోన్ కానీ అలా గుచ్చుకుంటే ఆ పొరలోంచి బ్లీడింగ్ అయ్యి మూత్రం వెరుపెక్కుతుంది. మరీ ఎక్కువగా గడ్డలు వచ్చింది అనుకోండి, అది క్యాన్సర్ లక్షణం. మూత్రం కొన్నిసార్లు రెడ్ కలర్ వస్తూ ఆగిపోతుంది, అంటే లోపల ఒక క్లాట్ ఉంది, గడ్డ, అది పాస్ చేయలేక మూత్రం ఆగింది. ఎంతో స్ట్రగుల్ అవుతే అది మెల్లమెల్లగా చిన్న ముక్కలుగా రావచ్చు. సో ఆ తర్వాత కొన్నిసార్లు గ్రీనిష్ కలర్ వస్తుంది. గ్రీన్ కలర్ ఏంటి అంటే సూడోమోనాస్ ఏరిజినోస్ అని ఒక బ్యాక్టీరియా ఉంది, అది యూరిన్ని గ్రీన్ కలర్ క్రియేట్ చేస్తుంది. సో నార్మల్గా వైటిష్ కానీ లైట్ ఎల్లో ఉండవలసిన యూరిన్ గ్రీనిష్గా అయిందంటే కూడా ప్రాబ్లం. ఆ తర్వాత కొన్నిసార్లు నలకల్లాగా రావచ్చు. అదేంటి యూరిన్లో అంటే ఇంటెస్టైన్కి బ్లాడర్ మధ్యలో కనెక్షన్ ఏర్పడింది, అది కూడా క్యాన్సర్ లక్షణమే. ఉదాహరణకు పేగుల్లో క్యాన్సర్ ఉంది, అది బ్లాడర్ వెనకే ఉంది, ఈ రెండు అతుక్కుపోతాయి, దాన్ని ఫిస్టులా అంటాం. రంధ్రం పడి మోషన్ అనేది మూత్రంలో వస్తుంది. సో నలకలుగా రావటము, చెడు వాసనతో రావడము, గ్రీనిష్గా రావడము, అవన్నీ కూడా డేంజరస్ కండిషన్. అది మనం ఎవరికైనా చెప్పలేదు అనుకోండి, ఆ క్యాన్సర్ అడ్వాన్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. మరికొంతమంది యూరిన్లో గ్యాస్ వస్తుంది. యూరిన్ అనేది లిక్విడ్, కిడ్నీలో ఓన్లీ లిక్విడే తయారవుతుంది, గ్యాస్ తయారు కాదు. కానీ యూరిన్లో మధ్యలో గ్యాస్ వచ్చేసింది అనుకోండి, అది కూడా క్యాన్సర్ లక్షణమే. ఎందుకంటే పక్కన ఉన్న ఇంటెస్టైన్స్, కోలను, పెద్ద పేగు, చిన్న పేగు, ఏదైనా సరే అలా టచ్ అవుతే అందులో ఉన్న గ్యాస్ మూత్రం ద్వారా వచ్చేయచ్చు. కొన్నిసార్లు మూత్రం పోస్తుంటే సడన్గా ఆగిపోద్ది, అంటే స్టోన్ వచ్చింది, స్టోన్స్ అక్కడ గుచ్చుకుంది, బ్లీడింగ్ అయింది, మూత్రనాళం. ఆ తర్వాత ఏం చేస్తారు, కొంతమంది కదులుతుంటారు, రెండు కాళ్ళు కదిలించుకుంటే కొద్దిగా స్టోన్ పక్కకి జరుగుతుంది, తిరగనగా మూత్రం వస్తుంటుంది. సో దాన్ని డాన్సింగ్ యూరినేషన్ అంటారు. మనిషి రెండు కాళ్ళు ఇలా మూవ్మెంట్ చేసుకుంటూ ఆ స్టోన్ ఎప్పుడైతే స్టక్ అయిందో అతను తెలిసిపోతుంది మా మూత్రం ఆగిందని. సో ఇవన్నీ సొంతగా ఇది పర్సనల్ మ్యాటర్స్. ఏ వ్యక్తి కూడా మీ యూరిన్లో రెడ్ కలర్ వచ్చిందని చెప్పలేము మనం, చెప్పకపోతే అతనికి అపాయం. కాబట్టి నార్మల్ పర్సన్ తన యూరిన్లో ఉన్నటువంటి మార్పుని గమనించాలి. కొన్నిసార్లు మన ద్రాక్ష పొరలు ఉంటాయి, ఎలా ఉంటాయి, లేక మాంసం గడిపిన నీళ్ళు ఇలా ఉంటాయి. మాంసం కడిగితే కొంత పొరలుగా వస్తుంది, లైట్ ఎల్లో కలర్ గా రెడ్ కలర్ గా రావచ్చు. ఆ పొరలు బ్లాడర్ క్యాన్సర్లో కారణం. అంటే బ్లాడర్ క్యాన్సర్ ఉంటే అది పిందెలుగా ఉంటుంది. ఆ పిందెలు పై ఉన్నాయి, ఉపరితల మీద ఉన్నాయి, రాళ్ళు పడిపోతాయి. అవి మూత్రంలో వచ్చినప్పుడు రకరకాల సిస్టుల్లాగా, అంటే చిన్న తిత్తుల్లాగా, చిన్న పొరల్లాగా వైటిష్గా రావచ్చు, రకరకాలుగా రావచ్చు. కొంతమంది అయితే సార్ నేను గ్రేప్ లాంటిది పాస్ చేశా, చిన్న సైజు నల్ల ద్రాక్ష ఆ సైజులో వచ్చిందంటే అవన్నీ కూడా ఒక క్యాన్సర్ రాలి పడిపోతుందని, అది కనుక ట్రీట్ చేయకపోతే, దాని వెంటనే ఇన్వెస్టిగేట్ చేయకపోతే అడ్వాన్స్ అవుతుందని. ఈ వార్నింగ్ అకేషనల్గా వస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ సపోజ్ జనవరిలో వచ్చింది, ఇప్పుడు మనం మార్చిలో ఉన్నాం. క్యాన్సర్ వచ్చిన రోజు ఏమీ సిమ్టమ్స్ ఉండవు, 3 నెలలకు 6 నెలలకు ఒక సిమ్టమ్ వస్తుంది. మీరు నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ 6 నెలల వరకు ఏమీ సిమ్టమ్ ఉండదు, కానీ క్యాన్సర్ పెరుగుతుంది. కాబట్టి ఎనీ వార్నింగ్ సిమ్టమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, షుడ్ బి ట్రీటెడ్ విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. అలా చేయకపోతే అది అడ్వాన్స్ అయిపోతుంది. ఆ తర్వాత అడ్వాన్స్ చేయలే మీరు వచ్చినా ట్రీట్మెంట్ మేబీ మోర్ డిఫికల్ట్, అది క్యూర్ చేయలేకపోవచ్చు. అడ్వాన్స్ అయింది కాబట్టి మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అవసరం కావచ్చు, సర్జరీతో పోయేదానికి కీమోథెరపీ అవసరం కావచ్చు, రేడియేషన్ అవసరం కావచ్చు, అన్నీ చేసినా మంచి బతకపోవచ్చు. సో సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్, దాన్ని పూర్ మ్యాన్స్ బయాప్సీ అంటారు, కిడ్నీ బయాప్సీ. మన కిడ్నీలో ప్రాబ్లం ఉంటే దాన్ని చిన్నగా వీప్ భాగంలో నీడిలేసి చిన్న ముక్క తీసుకొని దాన్ని పెథాలజిస్ట్కి పంపించి
రకరకాల స్టెయినింగ్లు చేసి ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ టెస్ట్లు చేస్తే అందులో కొన్ని విషయాలు బయటపడతాయి. సో అదంతా పెద్ద ప్రొసీజర్. కానీ ఓకే. డైరెక్ట్గా వస్తుంది ఇది. యూరిన్ వచ్చిన దాని పరీక్ష అంటే పూర్ మ్యాన్స్ కిడ్నీ బయాప్సీ, అందులో అన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి యూరిన్ ఈజ్ ఏ వెరీ పవిత్రమైన జలం అంటాం మేము. యూరిన్ ఎవరు అసహించుకోకూడదు, పవిత్రమైన జలం. దాని ద్వారా మన ఆరోగ్యం ఎంతో తెలుస్తుంది. తెలుసుకొని ఇంకోసారి ఎల్లో కలర్ బాగా ఎల్లో కలర్ వచ్చింది, అది జాండీస్ ఆగా తెలుసుకోవాలంటే 2 బియ్యం గింజ వేసేయమంటాం అందులో. అవి ఎల్లో కలర్లో స్టెయిన్ అయినాయి అనుకోండి, అది జాండీసే. అవును, ఇవన్నీ మన పూర్వీకులు చెప్పే టిప్స్ ఇవన్నీ. సో డాక్టర్, అంటే మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్ని మెన్ ఉమెన్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అన్ని సేమ్ అంటారా? అందరికీ సేమ్. కిడ్నీస్ ఓకే. కిడ్నీల్లో ఆడమగ అనేది ఏం లేదు. ఇద్దరు కిడ్నీస్ ఒకలాగే పనిచేస్తున్నాయి, ఒకే టైప్లో ఉన్నాయి. ఉంటే కొద్దిగా సైజ్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఓకే. స్త్రీలు షార్ట్గా ఉంటారు కాబట్టి కొద్దిగా, ఇప్పుడు నార్మల్ కిడ్నీ 13 సెంటీమీటర్లు ఉంటుంది, స్త్రీలో 12 ఉండొచ్చు, 11 ఉండొచ్చు సెంటీమీటర్ పొడవు. అంత తప్పితే వర్కింగ్లో ఏం ప్రాబ్లం లేదు. కిడ్నీ డొనేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఒక స్త్రీ పురుషునికి డొనేట్ చేయొచ్చు, పురుషుడు స్త్రీకి డొనేట్ చేయొచ్చు. దాని అర్థం ఏంటంటే దానిలో సెక్స్ డిఫరెన్సెస్ ఏమీ లేవు. ఫంక్షనింగ్ మాత్రం చేస్తాయి. ఏ శరీరం అయినా సరే కాపాడుకుంటూ జీవితకాలం పనిచేస్తాయి. ఓకే.